10వ వచనంలో చూస్తుంటే ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకునుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. ఇక్కడ ఒక గొప్ప అద్భుతం చూడండి. ఒకరి ముఖాలు ఒకరు చూసుకోకుండానే ఇక్కడ మనం చూస్తున్న 10వ వచనంలో ఇక్కడ మరి దినవృత్తాంతాలు, మొదటి దినవృత్తాంతాలు అండి. ఈ మొదటి రాజైన దావీదు కూడా బహుగా సంతోషపడి సమాజం పూర్ణంగా ఉండగా యెహోవాకు స్తోత్రము చెల్లించును. మాకు తండ్రి అయినున్న ఇశ్రాయేలు దేవా, యెహోవాకు నిరంతరము నీవు స్తోత్రార్హుడు. తండ్రి అయినున్న దేవా అని రాజైన దావీదు కూడా అనేది ఇక్కడ ఉంటే, ఇక్కడ కూడా మళ్ళీ అదే 10వ వచనం, 10వ వచనంలో అండి. ఇక్కడ 10వ వచనం, ఇక్కడ 10వ వచనం. ఇగో మరి ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతించబడునుగా, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతించబడునుగాక, సర్వాను స్థలంలో జయము అని కేకలు వేసిరి. కాబట్టి అండి తండ్రి అయిన దావీదు రాజ్యము అని చెప్తుండగా ఇక్కడ కూడా మాకు తండ్రి అనే పదం ఇక్కడ కనబడుతుంది, దావీదు అనే పదం కూడా కనబడుతుంది, రాజ్యం అనే పదం కూడా మనకు ఇక్కడ కనబడుతుందండి. కాబట్టి అండి ఇక్కడ మనకు ఈ రీతిగా 3 అధ్యాయాల్లోనూ ఒకే వ్యక్తికి రాసినట్టుగా మనకు ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. ప్రభుత్వము ఇక్కడ రాజ్యము అనేది రాజు అయిన దావీదు అనేది కనబడుతుంది. మరి ఇక్కడ అలాగా రాజ్యము గురించి ప్రభుత్వం గురించి ఇక్కడ 10వ వచనాల్లో మనకు కనబడుతుంది. 2 చోట్ల దావీదు పేరు ఉండడము, తండ్రి అని పేరు